ఆర్యవైశ్యులపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికావని ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సాయి పొత్తూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ వాసవి కిరణ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగనాథస్వామి దేవస్థానం చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు తదితరులతో కలిసి మాట్లాడుతూ కిరాణా షాపులు నడుపుతూ సమాజంలో గౌరవ మర్యాదలతో జీవిస్తున్న ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు మాట్లాడడం పట్ల మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చందోలు సతీష్, వైసీపీ నాయకులు చీదెళ్ల కిషన్, సుబ్బారావు, రమణ్, గిరీష్, వెంకీ, అఖిల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అది మీరే వినండి, ఒకటి చూపిస్తాను మీకు. కనబడుతుందన్నా? రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత కీత అయిపోయింది. అంటే మేము కిరాణా కొట్లంటే దాదాపు 100% మా ఆర్యవైశ్య సోదరులే నడుపుతారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఆర్యవైశ్య సోదరుడు సోదరీమణులు వీరందరూ మనసు బాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. సార్ మీకు ఏం అన్యాయం చేశాం సార్? మేము ఒక ఆర్యవైశ్యులుగా మీకు ఏం అన్యాయం చేశామో చెప్పండి సార్. మీరు అదే పనిగా ఒక అజెండా పెట్టుకొని ఆర్యవైశ్యుల మీద మొన్నటికి మొన్న ఒక రికార్డింగ్ కాల్స్, ఏంటి, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్మెయిల్ కాల్స్ అన్నమాట. వైసీపీ వస్తే అది చేసేస్తుంది, ఇది చేసేస్తుంది అని. ఈరోజు కిరాణా కొట్లలో గంజాయి అమ్ముతారు. ఏం తమ్ముళ్ళు, మీ అంగళ్ళల్లో, మీ కిరాణా షాపులలో గంజాయి దొరుకుతుందా లేదా అని. అంటే ఏంటి సార్ అసలు మీరు మీ నోటికి అదుపు లేకుండా పోతుంది సార్. నిన్న నరసరావుపేటలో అదే విధంగా మళ్ళా కొనసాగించడం. అసలు నేను ఈ మాట తప్పుగా అన్నానే అని కూడా ఆలోచన లేకుండా మళ్ళీ దాని కంటిన్యూషను డ్రగ్స్ అమ్ముతున్నారు అని చెప్పడం. అంటే ఆర్యవైశ్యులు అంటే గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ అమ్మే వాళ్ళలాగా ఎలా కనపడుతున్నాం సార్? అంటే మేము సార్ ఒకటే చెప్తున్నాను, ఆర్యవైశ్యులు వారు ఒక వస్తువు మీద 10 పైసలు పావలా వస్తే చాలు అనుకునే కిరాణా షాప్ వాళ్ళని అని చెప్పి ఏది పడితే అది చేయడము, ఎలా పడితే అలా చేయడము, ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం చేసేవాళ్ళం కాదు. సొసైటీలో తల ఎత్తుకునేలాగా మేము మా జీవితాల్ని నడుపుకుంటూ ఉంటాము. ఒకరు మాట అన్నా పడలేము, ఒకరిని మాట అనము. మా వైశ్యుల్లో ఈ కిరాణా షాపులలో ఇలాంటి వస్తువులు అమ్ముతున్నారు అని అసలు ఏం నోటితో ఇలా అంటారు సార్? అంటే మీకు వయసు అయిపోయింది కదా, మీకు అర్థం కావట్లా ఏం జరుగుతుంది, నేనేం మాట్లాడుతాను అనేది. మీరందరూ ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న కిరాణా షాప్ వర్తకులందరూ కళ్ళు తెరిచి అసలు ఆయన మాటలు విని అసలు ఇది ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము. రాష్ట్రంలో వైజాగ్ నుంచి మన చిత్తూరు దాకా ఏ విధమైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినా మనం వదిలిపెట్టకూడదు. కిరాణా షాపులందరూ కూడా ఐక్యంగా కలిసి వచ్చి ఈ చంద్రబాబు నాయుడు మాటని ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము. కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో కిరాణా వర్తకుల షాపుల్లో గంజాయి దొరుకుతుందని చెప్పని అది ఒక అవహేళనగా మాట్లాడుతూ, మరి అలాంటి యొక్క మాటల్ని ఆ ప్రాంతంలోనే కాకుండా రావులపాలెంలో మాట్లాడిన మాటనే మళ్ళా నరసరావుపేటలో కూడా ప్రకటిస్తూ మాట్లాడుతూ ఈ కిరాణా వర్తకులందరినీ కూడా
ఒక రకమైన హేళనగా ఏదైతే వారు చేస్తున్న ఆ పనిని ఒక స్మగ్లింగ్ మోసరిగా మాట్లాడటం అనేది అంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ఆ చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు అని తెలియజేస్తూ, కిరాణా వర్తకులు అంటే మ్యాక్సిమం 85% ఆర్యవేశులే ఉంటారు. ఈ ఆర్యవేశులు అంటే ఎవరి జోలికి వెళ్ళరని, కేవలం వ్యాపారంలోనే నిమగ్నమై ఉంటారని, ఇటువంటి అసంఘిక వ్యవహారాల్లో తలదూర్చాలని లోకమంతా తెలుసు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా తెలుసు. ఆర్య దోషులుగా మాట్లాడుతూ ఉండడం అనేది సరైన చర్య కాదని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ, మరి ఇలా మాట్లాడి మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని మాట్లాడుతూ వెళ్తూ, మరి కిరాణా వర్తకుల్లో మేజర్ పార్ట్గా ఉన్న ఆర్యవేశులందరం కూడా ఈరోజు ఖండిస్తున్నాం. ఈ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. మరి ఇలా అసందర్భమైన వ్యవహారాలు మాట్లాడుతూ మీకున్న ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని తప్పుడు విధానాలుగా మార్చుకుంటూ ఈనాడు ఇలాంటి మాటల్ని వెనక్కి తీసుకొని మీరు ఖచ్చితంగా మాకు అప్పాలజీ చెప్పాలని, దీనికి సంబంధించిన మరొక ప్రాంతంలో మాట్లాడినప్పుడు ఈ యొక్క మాటని మేమందరం కూడా ప్రతిఘటిస్తూ, ఇలాంటి మాటలు వెనక్కి తీసుకుంటూ మీరు అప్పాలజీ చెప్పాలని కోరుకుంటూ, నెల్లూరు నగర కిరాణా వర్తకుల సంఘం మంచికంటి శ్రీనివాసులు మాట్లాడు. ఈ సంతపేట ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ని. రావులపాలెంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తా కిరాణా దుకాణాలు గంజాయి అమ్ముతారని ఇట్లా మాట్లాడడం ఆర్యవేశుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే త్వరలో రాబోయే ఎలక్షన్లలో కుప్పం నియోజకవర్గంలో మన ఆర్యవేశుల సత్తా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు వేసి మన ఆర్యవేశుల సత్తా చాటాలని కోరుకుంటూ జై. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.